అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని అనకలపేట చిన్న ఆసుపత్రి దగ్గర ఉన్నాము. గత కొద్ది రోజుల క్రితం ఈ హాస్పిటల్ గురించి వీడియోస్ వేసాము, కానీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఉదయం 8 గంటలకు రావాలి స్టాఫ్. ఇప్పుడు సమయం 9:30 దాదాపు. ఇంతవరకు స్టాఫ్ రాలేదు. పేషెంట్లు ఏమో లైన్లో కూర్చున్నారు. చాలామంది చూసి వెనక్కి కూడా వెళ్ళిపోయారు. ఒక 2-3 ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. స్టాఫ్ ఎలా ఉంది పరిస్థితి చూద్దాం. సార్, హాస్పిటల్లో డాక్టర్ గారు వస్తున్నారు. వీళ్ళకి వచ్చారు. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 9:30. ఈ హాస్పిటల్ టైమింగ్స్ ఎన్ని గంటలకు సార్ ఓపెన్ చేసింది? అక్కడ రాశారు కదా 8 to 12. మరి 9:30 అయింది. హాస్పిటల్లో స్టాఫ్ ఎంతమంది చూసారు? ఎప్పుడైనా మీరు ఇక్కడే ఉంటారు కదా, లోకల్ కదా మీరు. లోపల ఎంతమంది చూసారు ఒకసారి చూసుకోండి సార్. ఎంతమంది చూడండి ఒకసారి. ఎవరెవరు ఉన్నారు స్టాఫ్? లోపల పోయండి సార్, లోపల చూడండి సార్. మీరు చూసి ఓకే. 14 ఉంది. ఇద్దరు ఉన్నారు స్టాఫ్. రైట్. ఎన్ని ఏళ్ళకి వస్తాడమ్మా? ఈరోజు ఎంత టైం ఎంతమ్మా ఇప్పుడు? అవమ్మా 8 గంటలకు కదా రావాల్సింది హాస్పిటల్కి. 9:24 9:25 అయింది టైం కరెక్ట్గా. రోజు ఇదే పరిస్థితి కదా, ఈరోజు కాదు కదా. వ్యక్తి 9:25 అయింది అంటే దాదాపు 1 గంట లేటు. ఇది పరిస్థితి. ప్రతిరోజు ఇలాగే ఉంది పరిస్థితి. కావాలి కదా, మళ్ళీ 8 కావాల్సిన 9:30 రాకుండా ఎట్లమ్మా? వస్తాడు, నేను రావాలి సార్ వస్తారు. ఎంతమంది సార్ జాబ్ మీరు ఇక్కడ మొత్తం? మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు చెప్పండి సార్. కొంచెం గట్టి చెప్పండి సార్. రైట్. ఇద్దరు. ఓకే. ఇంకా స్టాఫ్, సబ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? అటెండర్ కానీ వీళ్ళు ఎవరు లేరా? ముగ్గురు. అంటే వర్కింగ్ అంటే రన్నింగ్లో స్టాఫ్ ముగ్గురు. ఇప్పుడు ముగ్గురులో 2 ఉన్నారు ఇక్కడ. दवा दिया इन्हों? दवा दिया? सार आना? टाइम कितना है जी? टाइम मालूम तुमको कितना है अब? 9:30 है टाइम अब. डॉक्टर के पास है तुम्हें ठहरे इधर. हाँ. अच्छा. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.